మేటపల్లి నియోజకవర్గ సాధన కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలో రెవెన్యూ డివిజన్ మండలం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో మేటపల్లి గత చరిత్ర ఆధారంగా చేసుకుని మేము చేసిన ఉద్యమాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం 2017 సంవత్సరంలో మేటపల్లిని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడం జరిగింది. మరింత పరిపాలన అందించడానికి ఆగస్టు 2019 సబ్ కలెక్టర్ కార్యాలయంగా అభివృద్ధి చేశారు. కానీ ప్రస్తుతం మేటపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం బోర్డును తొలగించి రెవెన్యూ డివిజన్ కార్యాలయంగా బోర్డును ఏర్పాటు చేశారు. ఇటు విషయమై మేటపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డును పునరుద్ధరించి మరియు మేటపల్లిలో ఐఏఎస్ అధికారులను ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్తో మేటపల్లి డివిజన్ ప్రజల మనోభావాలను కాపాడాలని కోరుతూ ఈరోజు మేటపల్లి రెవెన్యూ డివిజన్ ఏవో అధికారి విజయలలితకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేటపల్లి నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షులు తోకల సత్యనారాయణ, అధ్యక్షులు గట్టయ్య, గోరుమంతల సురేందర్, పొట్ట ప్రేమ్, దేశరాజ్, దేవలింగం, పుల్ల రాజగౌడ్, గొంచెటి రాజరత్నాకర్, నేరటి రాజేందర్, అచ్చలింగం, గంప శ్రీనివాస్, గుర్రాల విక్రమ్, సజ్జన పవన్ కుమార్, అరవింద్ పాల్గొన్నారు. మేము మెట్పల్లి రెవెన్యూ డివిజన్ కోసము కొట్లాడి 2017లో మాకు మెట్పల్లి కొట్లాడినప్పుడు మెట్పల్లి రెవెన్యూ డివిజన్ గా ప్రకటించిండ్రు. ఈ మెట్పల్లి రెవెన్యూ డివిజన్ కు మొట్టమొదటిగా సబ్ కలెక్టర్ గా ముషారఫ్ అలీ గారు, తర్వాత గౌతమ్ పోత్రు గారు సబ్ కలెక్టర్ గా మెట్పల్లికి సేవలు అందించిండ్రు. అటువంటి మెట్పల్లిని మళ్ళీ రెవెన్యూ డివిజన్ అని ఒక బోర్డు పెట్టి మా ఉద్యమ కాంక్షను నిర్గార్చినట్టుగా మేము భావిస్తున్నాం. కాబట్టి దీన్ని ముందుగా మేము చేసిన మా ఉద్యమాలకు గుర్తింపుగా ఇది సబ్ కలెక్టర్ వచ్చిన స్థాయిని సబ్ కలెక్టర్ అని బోర్డు దాన్ని మెన్షన్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. జై మెట్పల్లి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కొరకు తెలంగాణను కొత్త జిల్లాలుగా, రెవెన్యూ డివిజన్లుగా, మండలాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మెట్పల్లి ఘన చరిత్రను చూసి, అలాగే మెట్పల్లి రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలను పరిగణలోకి తీసుకొని మెట్పల్లి రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడం జరిగింది 2017 సంవత్సరంలో. తద్వారా 2019లో మెట్పల్లి రెవెన్యూ డివిజన్ ను సబ్ కలెక్టర్ ఆఫీస్ గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. చేసి ఫస్ట్ ముషారఫ్ అలీ గారిని ఐఏఎస్ అధికారి మెట్పల్లి నియమించడం జరిగింది. వారి తర్వాత రెండవ ఐఏఎస్ అధికారి గౌతమ్ పోత్రు గారు నియమించడం జరిగింది. అప్పటి నుండి ఇంతవరకు మెట్పల్లికి ఐఏఎస్ ఆఫీసరు రాలేదు. అంతేకాకుండా ఈ మధ్యన జరిగిన పరిణామం ఏమంటే, మెట్పల్లి రెవెన్యూ డివిజన్ మీద సబ్ కలెక్టర్ ఆఫీస్ బోర్డు ఉండే, కానీ ఈ మధ్యకాలంలో దాన్ని తొలగించేసి మెట్పల్లి రెవెన్యూ డివిజన్ అని చెప్పేసి బోర్డు తయారు చేశారు. కాబట్టి మెట్పల్లికి యథావిధిగా సబ్ కలెక్టర్ ఆఫీసు బోర్డు పెడుతూ ఐఏఎస్ ఆఫీసర్ను నియమించి మరింత మెరుగైన పరిపాలనకు పూనుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై మెట్పల్లి, జై మెట్పల్లి. ఈ మెట్పల్లి రెవెన్యూ డివిజన్ సాధించడానికి ఎన్నో సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న ఈ రెవెన్యూ డివిజన్ను ఈరోజు అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మళ్ళీ మస్కబారే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం మేము ఎంతో ప్రయత్నం చేసినాం ఈ మెట్పల్లి కోసం. అట్లాంటి డివిజన్ను ఈరోజు రెవెన్యూ ఆఫీస్ అని దీన్ని ఏర్పాటు చేసిర్రు. దీన్ని వెంటనే తొలగించి ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయం మెట్పల్లి అని ఏర్పాటు చేయాలి. అట్లాగే మాకు మెట్పల్లికి ఐఏఎస్ అధికారే ఇక్కడ కావాలా. మా మెట్పల్లి ఎంతో అభివృద్ధి చెందుతుంది, దానికి ఆ పరిపాలన కావాలంటే ఐఏఎస్ఏ కావాలా. దాన్ని తక్షణం నియమించాలని ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులను, కలెక్టర్ గారిని, రాజకీయ నాయకులందరికీ కోరుతున్నాం. జై మెట్పల్లి.